ఈ పక్షులకు తిర్యగ్యోనిలో పుట్టినటువంటి వాళ్లకు ఈ జ్ఞానం ఎట్లా కలిగింది? మరి ద్రోణ మహర్షి కుమారులు పక్షులని చెప్తున్నారు కదా, ఈ ద్రోణ మహర్షికి పక్షులు ఎట్లా పుట్టిండ్రు? వాళ్ళకి అంత జ్ఞానం ఎట్లా కలిగింది? ఈ నలుగురు పుత్రులు ద్రోణ మహర్షి బిడ్డలు అంటున్నావు, ఆ ద్రోణ మహర్షి ఎవరు అని జైమిని మహర్షి మార్కండేయుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు ఆయన చెబుతున్నాడు, శృణుష్వాహివతో భూత్వా యత్ వృత్తం నందనే పురా శక్రస్యాప్సరసాంచైవం నారదస్య చ సంగమే. ఒకనాడు దేవలోకంలో దేవేంద్రుడు సభలో చక్కగా నాట్య వినోదాలు జరుగుతున్నాయి. రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక మొదలైనటువంటి అప్సరసలందరూ కూడా నాట్యం చేస్తున్నారు. ఆ సమయం లోపల నారద మహర్షి దేవలోకానికి వెళ్ళాడు. అప్పుడు ఆ దేవలోకంలో జరిగేటువంటి ఒక నాట్యంలో ఉన్న దేవేంద్రుడు నారదుడిని చూడగానే నాట్యాన్ని ఆపి లేచి నిలబడి నారదుడిని పిలిచి అర్ఘ్యపాద్యములతో పూజించి కాళ్ళు గడిగి ఉన్నతాసనం మీద కూర్చొని మధుపర్కమిచ్చి నమస్కారం చేశాడు. ఆ తర్వాత దేవతలంతా కూడా నారద మహర్షికి నమస్కారం చేశారు. అందరూ నిలబడ్డారు. ఆ సమయంలో నారద మహర్షి తేహ్యజ్ఞాం నృత్యతామాసాం తవ మాభిమతేతి మై రంభావా కర్కశావాధ ఊర్వశ్య తిలోత్తమా ఘృతాచీ మేనకా వాప్పి ఎత్ర వా భవతో రుచి. మాకొక సమస్య వచ్చిందయ్యా, ఇది నువ్వు పరిష్కరించడానికి నీవే సమర్థుడవు. ఎవరి సమస్య? ఈ అప్సరస స్త్రీలలో ఎవరు శ్రేష్ఠులు, ఎవరి నాట్యం బాగా ఉంటుంది? రంభ, ఊర్వశి, తిలోత్తమ, కర్కశ, ఘృతాచి, పుంజికస్థలు అనేక మంది అప్సరసలు ఉన్నారు. వీళ్ళలో శ్రేష్ఠులు ఎవరు అన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పితే ఇంకోళ్ళ కోపం. ఈయన మంచోడు ఉంటే ఇంకోడు మంచోడు కాదని అర్థం అందులో వస్తుంది. కనుక నారద మహర్షి ఏమన్నాడంటే, వీళ్ళ హావభావాలు నాట్యాల్లో ఎవరు బాగా నాట్య విద్యను అభ్యసించి మనకు ప్రదర్శించేవాళ్ళు అని అంటే, అప్పుడు నారదుడు అన్నాడు, తద్వాక్య సమకాలంచ ఏకైకాస్తానతాస్తతః. అప్పుడు ఈ మాట వింటుతోనే ఈ అప్సరసలు ఏమనుకున్నారు? నా పేరే చెప్తాడు, నా పేరే చెప్తాడు, నేనే గొప్పదాన్ని, నీకేం రాదు, ఇక్కడ నువ్వు తప్పినవు, ఆ లయ నువ్వు తప్పినవు, ఈ భంగిమ నువ్వు తప్పినవు, ఈ ముద్ర నువ్వు తప్పినవు అని వాళ్ళంతా పొట్లాడుకుంటున్నారు. నేను అందంగా ఉన్నాను, నా కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగలేదు, నా నోరు బాగున్నాయి, నా పెదవులు బాగున్నాయి, నా చూపులు బాగున్నాయి, నా చేతులు విలాసంగా ఉన్నాయి, నా కాళ్ళు అడుగులు పడుతున్నాయి. ఇట్లా నాట్యంలో ఉండబడేటువంటి యొక్క కళల గురించి అప్సరసలంతా వాదులాడుకుంటున్నారు. అది చూచాడు నారదుడు. అప్పుడు అన్నాడు, అద్యంతం దేహయంతారం ప్రయుక్తేంద్రియవాజినం స్పర్శస్త్రకళద్రస్మిన్ కరిష్యామి కుసారథిం బ్రహ్మజనార్దనో వాపి యది వా నీలలోహితః తమప్యద్య కరిష్యామి కామబాణక్షతాంతరం యుక్త్వా వ్రజగామాధ ప్రాళేంద్రియవపుస్తథా మునేస్తవ ప్రభావేణ ప్రశాంతస్వాపదాశ్రమం. మీ యొక్క గొప్పతనం చెప్పడానికి నేను సమర్థుణ్ణి కాదు. ఈ సమస్యకు బ్రహ్మగారు కానీ, నారాయణమూర్తి కానీ, శంకరుడు కానీ సమాధానం చెప్పరు.
కానీ మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. ఎవరైతే హిమాలయ పర్వతం లోపల దూర్వాస మహర్షి తపస్సు చేస్తున్నాడు, ఆ దూర్వాస మహర్షి యొక్క తపోభంగం చేసి వచ్చినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అని నేను ప్రకటిస్తాను అన్నారు. ఇప్పుడు దూర్వాసుని పేరు చెప్పగానే వీళ్ళ కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అమ్మో ఏ శాపం పెడతాడో ఏమో అనే వరకు. అప్పుడు వపువు అనేటువంటి యొక్క అప్సరస అహంకారంతో నేను దూర్వాసుని తపోభంగం చేస్తా, బ్రహ్మాది దేవతలనే నా హావభావాలు చూసి మోహితులైతారు, ఇతడెంత అని ప్రగల్భాలతో ఆ దూర్వాసుని యొక్క ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళింది. దూర్వాసుని యొక్క ఆశ్రమానికి కొద్ది దూరం లోపల కోశమాత్రం స్థితా తస్మాన్ దగాయతవరాత్సరా తద్వనిమాకర్ణ్య మునిర్విస్మితమానస జగామ తత్ర యత్రాస్త్రే సాబాలా రుచిరాననా. అక్కడ కూర్చొని చక్కనైనటువంటి యొక్క కోకిల కంఠంతో అద్భుతమైనటువంటి యొక్క గానం చేస్తూ ఉన్నది. పక్కకు వీణా మృదంగం మొదలైనటువంటి యొక్క వాద్యములు వినబడుతూ ఉన్నాయి. ఆ ధ్వని దూర్వాస మహర్షికి వినిపించింది. ఎవర్రా వచ్చింది అని తపోభంగమైందని చెప్పి కోపంతో అక్కడికి వచ్చాడు. కోపంతో, ఓ దుర్మార్గురాల, నా తపస్సును విఘ్నం చేయటానికి నీవు వచ్చినావు గనక నా తపస్సు విఘ్నం అయిపోయింది. ఇంతవరకు నేను చేసినటువంటి యొక్క తపస్సు పరిపూర్ణం కాలేదు. ఏ విధంగా ఒక నిష్ట పెట్టుకొని మనం పునశ్చరణ చెయ్యాలి అనుకుంటాం. మనకున్నటువంటి యొక్క ఏ మంత్రమైతే గురువుగారు మనకు చెప్పారో ఆ మంత్రమును ఎన్ని అక్షరాలుంటాయో అన్ని లక్షలు జపం చేయడం. ఎంత జపం చేసినామో దానిలో దశాంశం. ఉదాహరణకు నారాయణ అష్టాక్షరి అంటే 8 అక్షరాలు ఉంటాయి. 8 లక్షలు జపం చెయ్యాలి. తర్వాత తద్దశాంశం అంటే 8,000 హోమం చెయ్యాలి. తద్దశాంశం అంటే 800 తర్పణాలు చెయ్యాలి. ఆ తర్వాత 80 హోమం చెయ్యాలి. 80 తర్పణ మార్జనం చెయ్యాలి. ఈ విధంగా చేస్తే ఒక పునశ్చరణ అవుతుంది. ఇట్లా అనేకసార్లు పునశ్చరణ చేసేవాళ్ళు ఉంటారు. ఏ పునశ్చరణకు ఎంతకాలం చెయ్యాలి, ఏ నియమం పాటించాలి, ఎట్లా ఉండాలి అనేది గురువు చెప్పడు. ఎందుకు గురువు చెప్పడంటే, గురువు చెప్తే నువ్వు అట్లాగే చేయాలి. గురువు చెప్పిన దానికి మళ్ళీ మనం నేను దీన్ని సవరణలు చేస్తా, గిట్ల చేస్తే బాగుంటుందా, గిట్ల చేస్తాం, 1 రోజు కాదు, 15 రోజులు కాదు, 6 నెలలు చేస్తా, 3 నెలలు చేస్తా. 3 నెలలు చేయరా అని గురువు గారు చెప్తే 3 నెలలనే చేయాలి. 3 నెలలు 1 రోజైనా తప్పే. అందుకోసం గురువు గారు చెప్పరు. మనమే నిర్ణయం చేసుకొని గిన్ని రోజులు రోజుకింత జపం చొప్పున ఉదయం గింత, మధ్యాహ్నం గింత, సాయంత్రం గింత అని చేస్తామని ఒక పద్ధతి పెట్టుకుంటాం. ఆ పద్ధతికి ఎవరైనా భంగం కలిగిస్తే ఏమవుతుంది? మళ్ళా మొదటికి వస్తుంది. రాదా? మళ్ళా మొదటికి వస్తుంది కదా, అయిపోతుంది. ఇప్పుడు పొలం దున్ని పెట్టాము, నాటేస్తామని పెద్ద వానలు పడుతున్నాయి, 10 రోజులే. మళ్ళా నాటేస్తావా? ఇంట్లో మళ్ళా దుంతావా? మళ్ళా దుంతే కానీ నాటే రాదు. అది సాధారణమైన విషయం. అందువలన ఆయనకు కోపం వచ్చింది. దూర్వాసుడు ప్రత్యేకంగా ఎందుకు కోపం వస్తుంది? వాళ్ళు ఏదో పాటలు పాడుకుంటే ఈయనకేం కోపం అనంటే, ఆయన చేసినటువంటి యొక్క సాధన అంతా కూడా వ్యర్థమైపోయింది. వ్యర్థమైపోయి కోపం వచ్చి, దుష్టబుద్ధురాల, నీవు
16 సంవత్సరాలు గరుత్మంతుని వంశంలో పక్షివై జన్మించు. నీ పక్షి రూపంలో 4 కొడుకులు పుడతారు. ఆ 4 కొడుకులు పుట్టకుండానే, 4 కొడుకుల యొక్క ప్రేమను పొందకుండానే నీవు పోతావు. ఆ తర్వాత నీవు పవిత్రురాలవై నీ యొక్క స్వర్గానికి వెళతావని శాపం పెట్టాడు. ఈ శాపాన్ని ధరించడానికి ఈ అప్సరస చక్కగా భూలోకానికి వెళ్ళింది. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. వపు అనే అప్సరస దూర్వాస మహర్షి వల్ల ఈ శాపాన్ని పొంది అరిష్టనేమి పుత్రో భూత్ గరుడో నామ పక్షిరాట్ గరుడస్యాభవత్పుత్ర సంపాతిరేతి విశ్రుత తస్య సాసీత్ సుతః సూర్యసూపార్ణో వాయువిక్రమః. అరిష్టనేమి అనేటువంటి యొక్క మహారాజుకు స్వస్తినస్తాచ్యో అరిష్టనేమి, ఈయన దేవగణాలకు చెందినవాడు. ఈయనకే నామాంతరం కశ్యపుడు అనే పేరు. ఆయనకు గరుత్మంతుడు అనే కుమారుడు. గరుత్మంతుడికి సంపాతి అనే కుమారుడు. సంపాతి మహాశౌర్యం కలిగినటువంటి వాడు. సుపార్షుడు అనే కొడుకు. ఈ సుపార్షుని యొక్క కుమారుడు కుంతి. కుంతి యొక్క కుమారుడు ప్రలోభుడు. ఈ ప్రలోభునికి కంకుడు కరంధుడు అనేటువంటి యొక్క 2 కుమారులు ఉన్నారు. ఒకప్పుడు విహరిస్తూ ఉండగా కైలాస పర్వత సానువులలో ఒక గుహ లోపల కుబేరుని యొక్క అనుచరుడైన ఒక యక్షుడు విద్యుద్రూపుడు అనేటువంటి వాడు ఓ అమ్మాయిని తెచ్చుకొని ఆ గుహలో కూర్చొని అనేకమైనటువంటి యొక్క అవేమిటి మద్యం మాంసం భోగానికి అనుభవించినటువంటి యొక్క పరుపు మంచం ఎయిర్ కండిషన్ అన్నీ పెట్టుకున్నాడు. అప్పుడు అన్నీ ఉండేటువంటి ఆ గుహలో కూర్చున్నాడు. కంఠం లోపల తెల్లని పూలమాలలు, మల్లెపూల పరుపు ఇవన్నీ వేసుకొని కూర్చున్నాడు. ఆ సమయం లోపల ఈ భార్యతో కూడా మంచంలో కూర్చున్నటువంటి సమయంలో తదృష్టమాత్రం కంకేన రక్ష క్రోధ సమన్వితం ప్రోవాచ కస్మదాయాత స్వమితోహ్యద అజాద్ అండజాధమ శ్రీనికర్షే తిష్టంతం కస్మాన్న మురి సర్పసి నైష ధర్మ సుబుద్ధీనా మిథో నిష్పాద్య వస్తుషు. ఒరే పక్షి, ఇక్కడికి నీవు ఎందుకు వచ్చినావు? ఎవరైనా స్త్రీలతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవడు రాకూడదు కదా. బుద్ధివంతుడైన వాడు ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళవద్దు. ఇది నియమం. ఈ ధర్మం నీ మాత్రం తెలియదా? పవిత్రమైన గరుడ వంశంలో పుట్టిన పక్షివి అంటే సాధారణోయం శైలేంద్రో యథా తవ యథా మమ అన్యేషాంచేవ జంతూనాం మమతా భవతోత్రకాః. ఓ యక్ష, ఇది నీ సొంతం కాదు. పర్వతాలు, నదులు సర్వసాధారణమైన ఎవరైనా వెళ్ళొచ్చు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నేను ఆక్రమించుకున్నా అనడానికి వీల్లేదు. స్వేచ్ఛగా ఎవరైనా రావచ్చు. నువ్వెట్లా వచ్చినావో నేను గట్టినే వచ్చినా. నువ్వెవరిని అడిగి వచ్చినావు ఈ గుహలోకి? ఎవరిని అడిగి రాదు. నేను గట్టి నువ్వున్నావు నాకేం తెలుసు. నేను వచ్చిన. నీ మీద నీకు మమకారం ఎందుకు? ఇది నాది అంటున్నావు కదా. నాది అనే మమకారం నీకు ఎందుకు వచ్చింది అనే వరకు అప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది రాదా? ఓ స్త్రీతో కూర్చున్నటువంటి వాడికి చక్కనైన మద్య మాంసాలు పెట్టుకొని భోగాలు అనుభవిస్తూ ఉండాలి అనుకునేవాడికి డిస్టర్బ్ చేస్తే వానికైనా కోపం వస్తుంది. ఆయనకు కూడా కోపం వచ్చి కత్తి తీసుకొని ఈ కంధరుడు అనేటువంటి వాని తల నరికాడు. ఎప్పుడైతే కంధరుడు అనేటువంటి వాని తల నరికినాడో అతని మరణ వార్త కొన్ని చిన్న పక్షులు వెళ్ళి విద్రూపునికి చెప్పినాయి. అరే, మా తమ్ముడిని అనవసరంగా చంపుతావా?
వాణ్ణి చంపుతా అని కంధరుడు వచ్చి కోపంతో కళ్ళు పెద్దం చేసేవరే, అనవసరంగా ఇక్కడికి వచ్చి నీవున్నావని తెలియక వచ్చినటువంటి మా సోదరుణ్ణి నిష్కారణంగా నీవు చంపుతావా అని పెద్ద పెద్ద అల్లకల్లోలం చేసేటువంటి యొక్క తన రెక్కలతో మద్యపానం చేసి మాంసం తిని ఎర్రని కళ్ళు కలిగినటువంటి ఆ యొక్క విద్రూపుణ్ణి రాక్షసుడిని చూసి బాగా పువ్వులు పెట్టుకున్నాడు, పూల దండలు వేసుకున్నాడు, శరీరం అంతా గంధాన్ని పూసుకున్నాడు, చక్కనటువంటి శృంగార చేష్టలు చేస్తున్నటువంటి యొక్క వాడిని చూచి, ఒరే దురాత్ముడా నాతో యుద్ధం చెయ్యి, విశ్వస్తతిఘాతీనాం లో ఏ చ బాలాతఘాతినాం యస్య సే నిరయాం సర్వాం స్థాన్త్వమద్యమయా హతాః ఇత్యేవం పతకేంద్రేణ ప్రోక్తం స్త్రీ సన్నిధౌ స్థతాః. రే నిన్ను చంపి ఎవరైతే హత్యలు చేస్తారో, ఎవరైతే పాపాలు చేస్తారో అటువంటి నరకానికి నిన్ను పంపుతాను అని పక్షి అన్నప్పుడు క్రోధంతో, రే పక్షి నీ తమ్ముడిని చంపిన నిన్ను కూడా చంపుతా, ఇదే కత్తికి నిన్ను బలి చేస్తా అని నిర్మలమైనటువంటి ఒక నల్లనైన కత్తి తీసినాడు. ఈ యక్షునికి తర్వాత ఈ పక్షికి ఘోరమైనటువంటి యొక్క యుద్ధం జరిగింది. పతకేంద్ర చతం ఖడ్గం కించిద్యుతి భూతలాత్. ఎప్పుడైతే పక్షిని ఖడ్గంతో కొట్టినాడో ఆ కత్తిని పట్టుకొని ముక్కలు చేసి కాళ్లతో విరిచేసి ఈ రాక్షసుని యొక్క రొమ్మునెక్కి తన వాడి అయిన ముక్కుతో వాని వక్షతలను చీల్చి రక్తాన్నంతా పడవేశాడు. నా తమ్మునికి నీ రక్తంతో తర్పణాలు ఇస్తున్నానన్నాడు. వెంటనే ఆ ఉన్నటువంటి యొక్క స్త్రీ భయపడి, అయ్యా నాదేం తప్పులేదు, మదనిక అనే అప్సరస భయపడి, అయ్యా నాదేం తప్పులేదు, నన్ను మన్నించు, నేనే నీకు భార్యనైతా అన్నది. ఎవరైనా రక్షించమన్న వాళ్లను కాపాడాలి కదా అని ఆ మదనికను తీసుకొని కరంధుడు తన యొక్క ఇంటికి వచ్చి తన సోదరుణ్ణి చంపిన విద్రూపుణ్ణి చంపినటువంటి యొక్క గర్వంతో తన సోదరుని యొక్క వియోగానికి బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో మదనిక పక్షి రూపాన్ని ధరించింది. పక్షితో సంసారం చేయాలంటే పక్షి కావాలి. పక్షి రూపాన్ని ధరించి తాను కూడా, ఎందుకంటే వాళ్ళు అప్సరసలు కామరూపులు కనుక పక్షి రూపాన్ని ధరించింది. ఎప్పుడైతే ఈ కంధరుడు పక్షి రూపధారణి అయిన మదనికలో ఇదివరకైతే దూర్వాస మహర్షి యొక్క శాపంతో ఉన్నటువంటి వపు అనే అప్సరస ఈయనకు బిడ్డగా జన్మించింది. తస్యాం సజనమాయ తార్ష్యం నామ సుతాంగతా. తార్షి అనేటువంటి యొక్క అమ్మాయిగా పక్షిగా జన్మించింది. ఇక ఇట్లుండగా మందపాలుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణికి 4 కుమారులు. మొదటివాణి పేరు జరితారి, చివరివాణి పేరు ద్రోణుడు. ద్రోణుడు ధర్మాత్ముడు, సర్వవేదాంగములన్నీ కూడా చదువుకున్నాడు. చదువుకున్నటువంటి యొక్క ఈ ద్రోణుడు కంధరుడి యొక్క బిడ్డగా ఉన్న తార్షి అనేటువంటి యొక్క పక్షిని పెళ్లి చేసుకున్నాడు. పక్షిని పెళ్లి చేసుకున్నాడంటే వీళ్ళు కామరూపులు కనుక ఏ రూపాన్నైనా ధరించగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ తార్షి అనేటువంటి ఈ పక్షి గర్భాన్ని ధరించింది. అప్పుడు గర్భం ధరించి 3 మాసముల 15 రోజులు. ఆ సమయంలో పక్షులు వెళుతూ తిరుగుతూ ఉండగా కురుక్షేత్రానికి వెళ్ళింది. ఈ కురుక్షేత్రంలో అప్పుడు కౌరవ పాండవ మహాసంగ్రామం జరుగుతుంది. అప్పుడు
ఆ ఒక రథం యొక్క మధ్య భాగంలో ఇది కూర్చున్నది. ఇరుసు మీద రథం కీసు మీద మీద రథికుడు ఉంటే బండి కింద ఇరుసు మీద కూర్చున్నట్టుగా ఈ పక్షి కూర్చుంది. తత్ర పశ్చాత్ యుద్ధం సా సర్వేషాం పృథివేక్షితాం శరశక్తి వృష్టిర్భీమం యదా దేవాసురం రణం తత్ర పశ్చాద్దదా యుద్ధం భగవదత్త కిరీటినో నిరంతరం శరైరాసీదాకాశం శలభైరివా పార్థకోదండ నిర్ముక్తమాసన్నమతివేగవత్ తస్యాం భల్లమహీ శ్యామం త్వచ నిచ్ఛేదజాఠరీం. ఆ సమయంలో యుద్ధం ఎవరికి జరుగుతుంది? అర్జునుడు ఈ యొక్క నరకాసురుని కొడుకైనటువంటి యొక్క భగదత్తుడు అనేవానితో యుద్ధం చేస్తున్నాడు. ఈ మహాభారతంలో భగదత్తుని చేసే అర్జునుడు చేసే యుద్ధంలో కృష్ణుడు కూడా భయపడ్డాడు. భగదత్తుడు చాలా ముసలివాడు. ఎంత ముసలివాడంటే ఆ నెత్తి యొక్క నుదురు యొక్క చర్మం ముడతలు పడి ఇలా కళ్ళ మీదకి వచ్చింది. ముడతలు ఇట్లా వస్తే కళ్ళు కనబడాయి. ఈ ముడతలు రాకుండా వాడు ఏం చేశాడంటే ఇక్కడ బట్ట కట్టుకున్నాడు. చర్మాన్ని మీదికి పెట్టుకొని బట్ట కట్టుకున్నాడు. మహాభారతంలో చెబుతాడు. వానికి ఒక ఏనుగు ఉన్నది. ఆ ఏనుగు పేరు సుప్రతీకం. ఆ సుప్రతీకం అనేటువంటి ఏనుగు మీద కూర్చొని వాడు యుద్ధం చేస్తాడు. ఏనుగు ఎంత గొప్పదంటే ఎన్ని బాణములతో కుట్టిన దానికి ఏం కాదు. వీడు మహాబలవంతుడు, వీడు మహాపరాక్రమవంతుడు. అనేకమైన